వీడియో చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉండండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ ఫోన్లో స్టోరేజ్ అనేది ఏమీ కూడా ఉండదు. జస్ట్ సింగిల్ క్లిక్తోని మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉండొచ్చు. ప్లీజ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్ అనిపిస్తున్న శ్రీలు ఏ అనే అకౌంట్ ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఉంది. అంటే లాక్ పడిన ఫేస్బుక్ అకౌంట్. ఇప్పుడు ఇక్కడ మనం ఈ అకౌంట్ మీద క్లిక్ చేసి చూద్దాము. క్లిక్ చేయగానే ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఎంటర్ చేశాక ఇక్కడ లాగిన్ అనగానే చూడండి మనకి అకౌంట్ అనేది లాక్ పడింది. నేమ్, ప్రొఫైల్ ఫోటో, అలాగే మనకు అకౌంట్ లాక్ ఎప్పుడు పడిందని ఇక్కడ కింద మెన్షన్ చేసింది. April 8, 2022 అకౌంట్ అనేది మనకి లాక్ పడింది. ఇప్పుడు మనం ఇక్కడ కింద గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేద్దాం. వారవా గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మన అకౌంట్ నెక్స్ట్ స్టెప్ టు అన్లాక్ యువర్ అకౌంట్ అని వచ్చేసింది. కింద మనకి ఏదో మెన్షన్ చేసింది, వి కన్ఫర్మ్డ్ దట్ దిస్ అకౌంట్ ఈజ్ యువర్స్. ఈ అకౌంట్ మనదేనని కన్ఫర్మ్ చేసి అకౌంట్ అనేది డైరెక్ట్గా అన్లాక్ అనేది చేసింది. ఈ విధంగా అన్లాక్ అవ్వడం తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం ఆల్ లాంగ్వేజెస్లో ఫస్ట్ వీడియో అని చెప్పచ్చు. ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఇలాంటి ట్రిక్తోనే అకౌంట్ ఏ ఒక్కరిది కూడా ఓపెన్ కాలేదు. సో ఈ అకౌంట్ అనేది నాది రీసెంట్గా లాక్ పడడం వల్ల నేను చేసిన ప్రాసెస్ వల్ల నాకు డైరెక్ట్గా గెట్ స్టార్టర్ నుంచి వెళ్ళి డైరెక్ట్గా అంటే గెట్ కోడ్ ఆప్షన్స్ అడగడము, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిఫికేషన్ ఐడి సబ్మిట్ చేయడము, హ్యాక్ రూపంలో ట్రై చేయడము, ఇలాంటివి ఏవి కాకుండా డైరెక్ట్గా గెట్ స్టార్టర్ నుంచి వెళ్ళి అకౌంట్ అనేది అన్లాక్ అయిపోయింది. ఇది ద బెస్ట్ ట్రిక్ అని చెప్పచ్చు మీ అకౌంట్ కూడా అన్లాక్ కావడానికి. టోటల్గా ఇప్పుడు మనకైతే అకౌంట్ అనేది అన్లాక్ అయిపోయి, ఇక్కడ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్స్ అనేది మనకి నార్మల్గానే ఉంటాయి. ఇక్కడ పాస్వర్డ్ అనేది కొత్తది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. పాస్వర్డ్ క్రియేట్ చేయడం కూడా మంచిగా స్ట్రాంగ్గా మంచిగా గుర్తుండే విధంగా చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ రివ్యూ రీసెంట్లీ యాక్టివిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ గెట్ స్టార్టెడ్ అనాలి. గెట్ స్టార్ట్ అంటే ఒకవేళ మీ అకౌంట్ ఇంతకుముందుకు ఒకవేళ హ్యాక్ అయ్యి తర్వాత లాక్ పడింది అంటే ఆ చేంజెస్ ఏమన్నా అంటే వాళ్ళు ఏమన్నా పోస్ట్ చేసినా, కామెంట్ చేసినా, నేము, డేట్ ఆఫ్ బర్త్ లాంటివి చేంజ్ చేసినా మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి ఇది ఫుల్గా చెకింగ్ అనేది కానిచ్చేసేది. చెకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ గో టు న్యూస్ ఫీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చూడండి అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేసి కూడా చూద్దాము. శ్రీలు ఏ మన ప్రొఫైల్ ఫోటో కూడా చూడొచ్చు. మరి ట్రిక్ ఏంటి, నేను యూజ్ చేసిన ట్రిక్ ఏంటి అనేది మన పాస్వర్డ్ దగ్గర ఉంది. అది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా అండ్ బ్రీఫ్లో కూడా మనం తెలుసుకుందాము. అలాంటి వీడియోస్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.